అపోస్తల కార్యం 2వ అధ్యాయం 19వ వచనంలో, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేయును అనే వచనం ఉంది. అయితే ఈ వచనంలో పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపును వాళ్ళు అనుభవిస్తారు, అన్య భాషల్లో మాట్లాడతారు. ఆ రోజు పేతురు గారు ఈ వచనాన్ని యోవేలు ప్రవక్త 2:30లో 2వ అధ్యాయం 30లో యవ్వనులకి వృద్ధులు దర్శనం కలిగిన యవ్వనులు ప్రవచింతురు అన్న ఈ మాట అక్కడ గుర్తు చేస్తూ, ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి ఒకటి అగ్ని, ఇంకొకటి పొగ, ఆవిరి, రక్తం అనేటివి ఉన్నాయన్నమాట. రక్తానికి సాదృశ్యం ఏంటిదంటే యుద్ధాలు జరుగుతాయి, అగ్ని నాశనం అవుతుంది, పొగ దేవుని తీర్పు సమయం దగ్గర పడింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీని చిన్న సారాంశం ఏంటిదంటే, దేవుడు తన కార్యములను ప్రారంభించే ముందు ఆకాశంలో మరియు భూమిపైన అసాధారణ సూచనలు చూపిస్తాడు అని దీని యొక్క సారాంశం. దేవునికి వందనాలు.